నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప తిరుపతి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయన్నమాట. ఈరోజు నేను మీకు రాజంపేట కోడూరు మధ్య అలాగే రోడ్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మీకైతే చూపిస్తాను. చూడండి, రోడ్డు అమ్మిడి చూడండి, మొత్తం చూడండి. ఇక్కడేమో చూడండి, మొత్తం గుంతలే. ఒక్కొక్కటి మోకాలు లోతు గుంతలు. ఆ మోకాలు లోతు గుంతలో బండ్లు పడినాయంటే కానీ నా సామీరంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే ఈ రోడ్డును మనం చూసుకుంటే అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల కిందట వేసినారని చెప్పేసి చుట్టుపక్కల వారిని అడిగితే చెప్తున్నారు. కడప తిరుపతి రోడ్డు 20 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు వేసినారని చెప్పేసి చెబుతూ ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి, రోడ్లు ఎక్కడ చూసినా సరే సాయంత్రం 6 అయిందంటే కానీ ఈ రోడ్డు మీద ఎవరైనా మామూలుగా బైక్ మీద వెళ్ళాలంటే కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నమాట. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు. మామూలుగా కడప తిరుపతి డైలీ తిరిగే వాళ్ళంటే పలానా సాట గుంతలు ఉంటాయి, పలానా సాట రోడ్డు ఒకరో బాగుంటుంది అనుకోవచ్చు అన్నమాట. కానీ ప్రస్తుతం చూడండి, ఈ రోడ్డు చూడండి ఎంత ఈ నుంచి ఆడే వరకు అయితే చూడండి. రోడ్డు అయితే 4 లైన్ వేస్తారు, నేషనల్ హైవే అయిపోతుంది చూడండి. అడుక్కడుక్కు గుంత అన్నమాట. అలాగే 2500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కూడా విడుదల చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది అంటున్నారు. ఇంతవరకు ఎక్కడే కానీ ఒక మట్టి పోసిన పాపాన పోలేదు. అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అక్కడ అసలు మట్టెన్న వేసి బూడి చేసి లేకంటే దానికి ప్యాచ్లన్నా వేద్దామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అయితే లేదన్నమాట. రోడ్డు అమ్మిడి దావు పొడుగునా చూడండి, ఎక్కడ పట్టినా కానీ అక్కడ పడితే గుంతలు అన్నమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరిలో సంక్రాంతి పండుగ మనం చూసుకుంటే 40 కోట్లు 50 కోట్లు ఈ గుంతలను బూడి చేస్తామని చెప్పేసి విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ గుంత చూడండి ఎంత పెద్ద గుంత. ఈ గుంతలో మామూలుగా బైకులు కానీ లేదంటే ఏదైనా పడితే వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా పోతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు పడితే చూడండి, బండిని మెల్లగా దింపితేనే అంత కుదింపుకి వచ్చిందే. స్పీడ్గా పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇది నేషనల్ హైవే అయిపోయాయి. చెన్నైకి తిరుపతికి అన్ని మార్గాలకు అన్ని రోడ్లకు ఇది మెయిన్ కీలకం అయిపోయా. అటువంటి రోడ్డు మనం చూసుకుంటే చాలా దారుణాతి స్థితిలో ఉందంటే చాలా దారుణాతి స్థితిలో ఉందన్నమాట. మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వాన్ని అడగండి. చూడండి, బస్సులు కూడా చూడండి ఒక సైడ్ అయితే పోతున్నాయి అన్నమాట. ఆ గుంతలకు దెబ్బపడి చూడండి, ఈ వారం నుంచి పోతుంది. ఆ పక్క అంత రోడ్డు పెట్టుకుని ఈ వారం నుంచి పోతుంది. అది అర్థమేమి రోడ్లు సరిగా లేవని. ఇప్పటి నుంచి కాదు ఈ సమస్య, చాలా సంవత్సరాలుగా ఉందన్నమాట. ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. ఏది ఏమైనా సరే కానీ ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన ప్రజలు ఉన్నారు కదా, రైల్వే కోడూరు నియోజకవర్గము, రాజంపేట నియోజకవర్గం ప్రజలు, మీ ఎమ్మెల్యేలను అడగండి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. అలాగే వాళ్ళు మాత్రం చూసుకుంటే మాత్రము హెలికాప్టర్లు విమానాలలో అయితే తిరుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఈ రోడ్ల మీద ఒకసారి వాళ్ళు వెళితే కానీ వాళ్ళకు రోడ్ల పరిస్థితి తెలుస్తుందన్నమాట. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కూడా మొన్న అయితే రోడ్లు బాగలేవని చెప్పేసి ఆయన కూడా అయితే నిరసన వ్యక్తం చేయడం జరిగిందనమాట. అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా రోడ్లు ఇట్లే ఉన్నాయన్నమాట. ఎవరు ఏం పట్టించుకోలేదు, ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. కడప తిరుపతి నేషనల్ హైవేకి డబ్బు శాంక్షన్ అయినా సరే పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతూ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరికి ఎవరు యమునా తీరు అన్నట్లయితే కొనసాగుతూ ఉందన్నమాట. రాజంపేట ప్రజలు కానీ కోడూరు ప్రజలు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలనైతే వెళ్ళి అడగండి. మా బిడ్డలు చదువు కోసమనో లేకపోతే ఉద్యోగాల కోసమనో మా భర్తో లేకపోతే భార్యో ప్రతినిత్యం రోడ్ల మీద వెళుతూ ఉంటారు. ఈ రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని అడిగే హక్కు మనకుందన్న. తప్పకుండా అందరూ అయితే అడగండి, నేను కూడా అయితే అడుగుతానన్నమాట. అలాగే చూడండి, ఒక్కసాటన్నా చూడండి రోడ్డు బాగుందే. అసలు సైకిల్ పోయేమైనా కూడా సరిగా రోడ్డు లేదు. పెద్ద పెద్ద లారీలు కూడా నిదానంగా ఆగి గుంతల్లో నిదానంగా దింపుకొని వెళ్తున్నాయన్నమాట. ఓబులవరపల్లి కానీ రాజంపేట కానీ అలాగే నందలూరు అలాగే ఒంటిమిట్ట కానీ అక్కడ నుంచి రోడ్లు చూసుకున్నా సరే కానీ బాగలేవు అనమాట. 4 లైన్ అంటున్నారు కదా, ఆ 4 లైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నేషనల్ హైవే ఎప్పుడవుతుందో తెలియదు. చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క రోడ్ల పరిస్థితి వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కానీ నిత్యం మన కుటుంబాలు ఈ రోడ్లపైన తిరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి. ఈ రోడ్డు మార్గాల్లోనే బస్సులని చెప్పేసి లారీలని చెప్పేసి రోజు వేల వాహనాలు వెళుతూ ఉన్నాయన్నమాట. దీని గురించి పట్టించుకోవాలని చెప్పేసి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం.